సో ఈ షెల్టర్కి సంబంధించి కొంతమంది రెసిడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఉంటారు, ఇవన్నీ వాళ్ళ ద్వారానే తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే బాబాయ్. చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? మా సిద్దిపేట మాది. ఓకే. సో ఎన్ని రోజుల నుంచి ఉంటారు ఈ షెల్టర్లో? 6 నెలలకి ఎక్కువ అయిపోయింది. ఆరోగ్యం బాగాలేక వచ్చినాం, ఆపరేషన్ చేయించుకున్నాం, కొంచెం మంచిగా అయింది. ఇంకా కొంచెం మంచిగా అయితే బయట పని పోదామని ఉన్నాయి ఇక్కడ. ఏం ఆపరేషన్ చేసుకురే? ఇక్కడ గడ్డ అయింది, ఆపరేషన్ చేయించుకున్నాం గాంధీలో పోయి. ఇప్పుడు కొంచెం ఆరోగ్యం ఇంకా కొంచెం కోలుకోవాలి, అయినాక బయట ఏదైనా పని చేసుకోవాలా అని. సో అంటే ఇది ఇట్లుంది అని మీకు ఎవరు చెప్పారు? మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఉంటే ఉండనీకి ఉంది అనేసి ఇక్కడికి వచ్చినాం అంతే. బయట అడ్డం మీద చెప్పారు, చెప్తే ఇక్కడికి వచ్చినాం సెంటర్కి. వచ్చినాక 1 నెల రోజులు ఉన్నాక గాంధీ పోయి ఆపరేషన్ చేయించుకున్నాం. చేయించుకొని వచ్చినాం. ఇప్పుడు ఇంకో 2-3 నెలలు ఇంకా విశ్రాంతి కావాలి, అయినాక ఏదైనా బయట పని చేసుకుందామని ఉన్నాం అంతే. సో ఇట్లా తిండికి అన్ని మంచిగా పెట్టుకుంటా సౌలతులు ఎట్లుంటాయి? అన్నీ బాగుంటాయి. పొద్దున టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం నైట్ భోజనం ఉంటుంది, బాగాలేనటువంటి టాబ్లెట్ కావాలని కూడా ఇస్తారు. ఇట్లా వచ్చి చూసుకుంటారు, మీతో మాట్లాడడం కానీ అట్లా చేస్తారా? ఇటు ఏదైనా మెడికల్ క్యాంప్ పెడితే వస్తారు అంతే. వాళ్ళు అప్పుడప్పుడు ఎవరో వస్తారు అంతే. కానీ మా దగ్గర ఉంటాయి అన్నీ. మా దగ్గర మెడికల్ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి. అదే ఈ షెల్టర్ ఆల్రెడీ అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి మాకు, ఏది కావాలని ఇస్తారు. సెటిల్ మంచిగా చూసుకుంటారా వీళ్ళందరూ? మంచిగా చూసుకుంటాం కదా మరి, మంచిగానే అంటే మంచిగా చూసుకుంటేనే కదా. మరి మంచిగా లేకపోతే ఎప్పుడో పారిపోయేది కదా. మరి హాస్పిటల్ తీసుకోవడానికి బండి ఉంటుంది, కావాలంటే మెడిసిన్ ఇస్తూనే ఉంటారు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మంచిగా ఉంది కాబట్టి ఇంతమంది లేవాడరు ఇక్కడ. అదే సిద్దిపేట అన్నారు కదా, సో మీ పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కానీ ఇంట్లో ఏదో చిన్న గొడవ వచ్చినాం అంతే. పోతుంటాం ఇప్పుడు, పోతుంటాం వస్తుంటాం అంతే. సో ఇది తక్కువ అయిపోయినాక ఎలా మన ఈ జాబ్స్ కూడా ఇలా చూపిస్తారు అని చెప్పారు. సో ఏ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు? మేము ఆల్రెడీ పనులకెళ్ళి వచ్చినాం కూడా ఆ పని చేసుకుంటాము, లేదంటే ఏదో ఒక పని చేసుకోగలుగుతాం అంతే. వాళ్ళు మీ ఇక్కడ మామూలు కూడా చాలామంది ఇస్తారు, ఎవరికి వచ్చే పని వాళ్ళు అట్లా. అంటే ఒకరు హౌస్ కీపింగ్ పోతారు, ఒకరు క్యాటరింగ్ పోతారు, సర్వింగ్ పోతారు, ఒకరు బ్యాండ్ పనికి పోతారు. ఇంట్లో ఉన్నారు రకరకాల, వాళ్ళకి నచ్చిన పని ఉంటే వాళ్ళు పోతారు, లేదంటే వీళ్ళు చూపిస్తారు. అట్లా కూడా జరుగుతుంది. ఎట్లా మరి ఇప్పుడు పానం అంతా మంచిగా అయిపోయిందా? పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకో 2 నెలలు రెస్ట్ కావాలని కూర్చున్నాం అంతే. సో ఇది అనమాట ఇతని పరిస్థితి. సో సిద్దిపేట నుంచి వచ్చిన ఇతను, సో కొంచెం ఇంట్లో గొడవల వల్ల ఇక్కడ వచ్చి ఉంటున్నారు. అండ్ అతనికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, సో ఆపరేషన్ చేసుకోరంట గాంధీ హాస్పిటల్లో. సో ఇప్పుడు బాగుంది, సో కొంచెం రెస్ట్ తర్వాత నేను మళ్ళీ నా రొటీన్ లైఫ్, నా రొటీన్ జాబ్కి వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మరి కొంతమంది రెసిడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి బాబు, ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. సో ఏమైంది, ఏంటి ప్రాబ్లం ఇక్కడ ఉండడానికి? అంటే నాకు ఇవ్వలేరు, ఒక 15 years కింద చనిపోయారు. మా ఇద్దరు ఎక్కడ ఉండే. ఇక నేను మంకళం గుడి దగ్గర పండుకుని అడ్డ మీద పని చేస్తుండే. ఇక ఇది అప్పుడు బైబిల్ హౌస్ కూడా ఉండే. ఇక్కడ ఇక ఇది వచ్చిందని ఇక్కడ వండుకుంటూ పని చేసుకుంటే ఇక్కడ ఉంటున్నాను. సో ఎట్లా తెలిసింది ఇక్కడ ఈ షెల్టర్ ఉందని మీకు? ఎట్లా తెలిసింది, ఎవరు చెప్పారు? ఇక్కడ రికవరీ షెల్టర్ ఉంది పక్కకు, అక్కడ రికవరీ వచ్చిన వాళ్ళు చెప్పారు ఇట్లా షెల్టర్ ఉందని. సో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 6 నెలలే. ఇట్లా సౌలతులు అన్ని మంచి టైంలో ప్రాబ్లం లేదు. సో ఏం పనికి పోతాయి? రేషన్ షాప్లో పని చేస్తున్నా, అక్కడ పని చేసుకుంటే ఇక్కడ. సో మళ్ళీ దీని తర్వాత అంటే అక్కడ పని చేసుకుంటే ఇక్కడ వచ్చి పైసలు జమ చేసుకొని మనం మళ్ళీ బయట నన్ను ఉందామని అట్లా ఉన్నది. కానీ ఏదైనా ఒక గరీబ్ పిల్ల వస్తే ఒక సెటిల్ అయ్యామని ఉన్నది, కానీ ఏమైంది అవుతాయి కాబట్టి ఇక్కడ ఉంది. సో ఇట్లా మన హెల్త్ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్స్ కానీ ఇక్కడ చేస్తారంటే చూపించుకుంటారా మీరు? ఇంతకుముందు హెల్త్ ప్రాబ్లం ఉండే, ఫస్ట్ కాల్ అయినా ఉండే, ఇక్కడే రికవర్ అయినా. తిండికి ఎట్లా పెడతారు? తిండి బాగుంటుంది. కొన్ని యాక్టివిటీస్ అనేటివి కూడా చేపిస్తారంట. సో ఏమేమి యాక్టివిటీస్ ఏమన్నా ఆడతావాను? క్రికెట్. టీవీకి పెడతారంట, పెడతారా? టీవీ ఉన్నది, టీవీ పెడతారు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతమంది మధ్యలో నువ్వు కూడా ఉంటున్నావు కదా, సో అంటే ఎవరు లేరని చెప్పారు మీరు, సో ఇంతమంది ఉన్నారు ఇప్పుడు మీకు, సో ఎట్లా ఫీలింగ్ ఎట్లుంది? ఒక ఫ్యామిలీ ఫీల్ లేక, ఒకప్పుడు బయట ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళు పట్టించుకోవు, ఇక్కడ వచ్చిన కొద్దిగా బాధలు ఉంటే ఓదార్చడము, ఏది కొద్దిగా ఫ్యామిలీ లేక అందరూ ఒక ఫ్రెండ్స్ లేక ఏ బాధలు ఉన్నా రేమలే అరుచుకుంటారు, ఏమైంది ఏందని అట్లా ఇక ఉండగలుగుతున్నా. సో ఎటువంటి బాధలు ఉన్నాయి మీకు ఇంతకుముందు? ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, కొద్దిగా ఇక్కడ. మీ అక్కకి పిల్లలకి అట్లా వాళ్ళు ఎవరు లేరు? పిల్లలు లేరు. ఎప్పుడన్నా మళ్ళీ మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ ప్లేస్కి ఎప్పుడైనా వెళ్ళే ప్రయత్నం చేసిరా? 1-2 సార్లు చేసిన, మళ్ళీ ఎందుకులే ఇక ఉన్నది కానీ. ఇక్కడ చూసిన ఇక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే ఫెసిలిటీస్ సంబంధించి మేనేజర్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళందరూ మంచిగా చూసుకుంటారా మిమ్మల్ని? మంచిగా. ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి?
ఇక్కడ డాక్టర్ వస్తుంటాడు. ఇక్కడ అన్నీ ఇంట్లో ఎట్లా ఉంటాయి ఇక్కడ అన్నీ అన్ని విధాలుగా ఉన్నాయి. ఇంకా బట్టలు గిన అన్నీ వీళ్ళే ఇస్తారా లేకుంటే మనం ఏమైనా ఇక పాత బట్టలు ఉంటే ఇస్తారు, లేకుంటే కానీ మేము ఇప్పుడు పని చేస్తున్నాం కదా, మేము కొనుక్కుంటాం.